తనూజ వర్సెస్ ఆయిషా తప్పు ఎవరిదనిపించింది? నాకైతే ఆయిషాదే తప్పు అనిపించింది. ఆయిషా కావాలని చెప్పి తనూజని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపించింది. అండ్ ఆయిషా అయితే తనూజపై చాలా లూజ్ వర్డ్స్ అయితే వదిలేసింది. అండ్ ఆయిషాని తనూజ చాలా మాటలు అయితే అంది. అండ్ ఆల్రెడీ స్టార్మాలో చాలా ఫేమస్ సీరియల్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ సీరియల్స్ చేసి చూపించాల్సిన అవసరం లేదని చెప్పి అనడం. అండ్ ప్రతి దానికి ఏడుస్తూ ఉంటావు. అండ్ బార్నీ దగ్గర నుంచి సపోర్ట్ రాలేదని చెప్పి ఎక్కువగా ఎమోషనల్ అవుతావు. అండ్ ఇక్కడ టు బి ఫ్రాంక్గా బాయ్ ఫ్రెండ్ బాండింగ్ అండ్ నాన్న బాండింగ్ ఉంటే సరిపోద్ది, ఎక్కువ కాలం సర్వే అయిపోతుంది అనడం మాత్రం నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ప్రతి విషయంలో అయితే ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, ఈ విషయంలో అయితే కరెక్ట్ అనుకోవచ్చు. అండ్ బర్నీ దగ్గర నుంచి బాండింగ్ కోసం అండ్ తన సపోర్ట్ కావాలని చెప్పి ప్రతిసారి అయితే బిహేవ్ చేయదు. అండ్ ఇక్కడ చాలామందికి బాండింగ్స్ అయితే ఎక్కువైనాయి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కావాలని చాలామంది అనుకుంటారు, అలాగే తనుజ కూడా అనుకుంది. కానీ బర్నీ గారు చాలా విషయాల్లో తనకు కాకుండా దివ్యకి అయితే సపోర్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ నుంచి ఉన్న తనుజని కాకుండా మధ్యలో వచ్చిన దివ్యకి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం అలా అప్పుడప్పుడు బిహేవ్ చేసింది అంతే తప్ప అండ్ తన గేమ్స్ ఏమీ ఆడకుండా ఓన్లీ బాయ్ ఫ్రెండ్ బాండింగ్ అండ్ నాన్న బాండింగ్తో ఇన్ని రోజులు సర్వే అవుతుందని మాట అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ టాస్క్లో తనైతే చాలా బాగా ఆడుతుంది. అండ్ తను 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రతి టాస్క్లో ఆడుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్లో తను ఎమోషనల్ అవుతుంది అండ్ కొంచెం సపోర్ట్ కావాలని చెప్పి ఎక్కువగా బాధపడుతుంది అంతే తప్ప అండ్ బాయ్ ఫ్రెండ్ బాండింగ్ అండ్ నాన్న బాండింగ్తో ఇన్ని రోజులు సర్వే అవుతుందని చెప్పి తనూజని ఆయిషా అనడం అయితే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఎందుకో ఆయిషా తనూజని టార్గెట్ చేస్తుందేమో అనిపించింది. అండ్ ఆయిషాకి తనూజకి జరిగిన గొడవలో నాకైతే ఆయిషాదే తప్పు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.